బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను పరదవలే భక్తిహీనులు పోలిన పరదవలే భక్తిహీనులు పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణ పుట్టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుట్టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై కనాలయములో నా మొర వినెను కనాలయములో నా మొర వినెను అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను తన నోటా నుండి వచ్చిన అగ్ని తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల దహించి వేసెను వైరులనెల్ల యెహోవా
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమిచ్చెను అపవాదికి, అపజయమిచ్చెను అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, మీకు వందనాలు, మీకు స్తుతులు. యెహోవా నా బలమా నీకు వందనాలు. మన రెండు చేతులైన వైపు చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే
కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సగమంతా రెండు చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం. నా సర్వము నీవయ్యా. యేసు 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 నీకే స్తోత్రం. హృదయపూర్వకంగా యేసు నీకు వందనాలు. దేవా నీవే 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 నా బలం, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయము. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. హృదయపూర్వకంగా జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, స్వరమెత్తి ప్రియుడవు ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా,
యేసయ్యా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. సజీవుడా, నా బలమైన దేవానికి స్తోత్రం. మృత్యుంజయుడానికి స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. దేవానికి స్తోత్రం, స్తోత్రం అని వ్యక్తిగతంగా ప్రభుని స్తుతించిన, ప్రభుని ఆరాధన చేద్దామని. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. ఓ యేసయ్యా, బలమంతా నీవేనయ్యా. నా 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 బలమంతా నీవేనయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుని స్తుతించడానికి, ఆయన గొప్ప నామాన్ని మహిమపరచడానికి జీవం గల దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన ధ్యానాంశము అఫ్లిక్షన్స్, శ్రమలు అనే అంశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 119వ కీర్తన 71, 72 వచనాలు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియునుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. Psalm 119 verse 71 to 72. It is good for me that I have been afflicted, that I may learn your statutes. The law of your mouth is better to me
దెన్ థౌజండ్స్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. పరిశుద్ధ గ్రంథములో 119వ కీర్తన 67వ వచనములో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవను విడిచాను, ఇప్పుడైతే నీ వాక్యాన్ని నేను అనుసరించి నడుచుకొనుచున్నాను. అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నీ కట్టడలను నేను నేర్చుకునేటట్టు శ్రమ నొంది ఉండటం అనేది నాకు మేలుగా మారింది అని కీర్తనాకారుడు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు అంత బాగున్నప్పుడు త్రోవ విడిచిపెట్టాను, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ శ్రమ సమయాల్లో, కష్ట సమయాల్లో, ఇరుకులు ఇబ్బందులు ఎదురైన సమయాల్లో మనమందరం కూడా ప్రాముఖ్యంగా ఈ శ్రమల సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం ప్రార్థన చేయటం ద్వారా అనేక మంది జీవితాలను ప్రభావితం చేయటానికి వీలు కలుగుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చూస్తే, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? అయితే అలాంటి వాళ్ళు ప్రార్థన చేయాలి. ఎవరికైనా బాగా సంతోషం కలిగిందా? అలాంటి వాళ్ళు ప్రార్థన చేయాలి. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా? సంఘపు పెద్దలను పిలిపించాలి. వారు ప్రభు నామమున వాళ్ళకు నూనె రాసి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అతడు ఏం చేశాడంటే, అతడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూస్తే, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదయ్యుండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చాను. దేవుని పిల్లలమైనటువంటి మనం మన జీవితంలో, దేవుని బిడ్డలారా, ప్రాబ్లమ్స్, శ్రమలు, అఫ్లిక్షన్స్ మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకు దేవుడిచ్చిన గొప్ప ఆయుధం ఉంది. అదేంటో తెలుసా? ప్రార్థన చేయటం. ఎలాంటి ప్రార్థన చేయాలి? వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి. సొంత ప్రార్థనలు, సొంత తెలివి, సొంత జ్ఞానాన్ని ఉపయోగించటం కాకుండా దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన రీతిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలెనని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ సమయంలో నా స్నేహితులారా, ఏలియా చేసినట్టుగా మనము కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుందామా? అలా ప్రార్థన చేయటం ద్వారా స్వస్థత కలుగుతుంది, వర్షం కురుస్తుంది, దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. గనుక ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో మనం చేసే ప్రార్థన ద్వారా అనేక మంది దీవించబడడానికి వీలు కలుగుతుంది. మనమందరం కూడా ప్రతినిత్యము, ప్రతి క్షణము ప్రార్థన చేసేవారిగా, దేవునిని మహిమపరిచేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఈ సందర్భంలో మనమందరం కూడా చేసే ప్రార్థన అది ఎలా ఉండాలంటే, అది మొదటిగా విశ్వాస సహితమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలండి? విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి.
119వ కీర్తన 71వ వచనం 72వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందుయునుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. వెండి బంగారు నాణేల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ఎందుకంటే బాధలో నెమ్మది కలుగు చేసేది వాక్యం, బాధనే తీసివేసేది ప్రార్థన. వర్షం ఆపింది ప్రార్థన, వర్షం కురిపించింది ప్రార్థన. యుద్ధాన్ని ఆపేది ప్రార్థన, యుద్ధములో జయమిచ్చేది ప్రార్థన. గనుక ఈరోజు ఏ ప్రార్థన చేసినా, రోగి కొరకు ప్రార్థన చేసినా, ఎవరి కొరకు ప్రార్థన చేసినా, మనమందరం కూడా ఎలాంటి ప్రార్థన చేయాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన చేసేవారిగా, అలాంటి ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన వాడా, మా పరిస్థితులన్నీ ఎరిగిన వాడా, మా స్థితిగతులను మార్చగలిగిన వాడా, నీకు కృతజ్ఞతలు, వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా, నిన్ను మేము స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. కృప మాకు దయచేయమని చేరివచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి వారు దీవించబడ్డానికి సహాయం చేయండి. నిశ్చయంగా మా ప్రభువా, మా శ్రమల్లో మమ్మల్ని ఆదరించే నీ వాక్యాన్ని బట్టి వందనాలు. ఆ శ్రమలే లేకుండా వాటిని కంప్లీట్గా దూరం చేయగలిగిన ప్రార్థన శక్తిని బట్టి నీకు స్తోత్రం. విశ్వాస సహితమైన ప్రార్థన మేము చేయడానికి, తద్వారా స్వస్థతను, తద్వారా మేళ్లను, విజయాన్ని పొందడానికి సహాయం చేయమని కృపామయుడా కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా ప్రభు దీవించును గాక. శ్రమలన్నిటి నుంచి విడుదల మనము పొందుదుము గాక. ఆమేన్.